హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చిక్కుడుగాయ వేపుడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ చిక్కుడుగాయ ఊర్లోదనమాట. ఎంతైనా ఊర్లో పండించిన కూరగాయలు వేరే టేస్ట్ ఉంటాయి. దానికి మనకి చిక్కుడుగాయ మార్కెట్లలో ఎక్కువగానే కనిపిస్తుంది కానీ అది కొంచెం పొడిగా ఉంటుంది. కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకోవాలన్నమాట చిక్కుడుగాయని. ఎందుకంటే ఉడికించి తీసుకుంటాం కదా, ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి అనమాట. కాల్షియం, ఫైబర్, ఐరన్ లాంటివి ఇట్లా వారంలో ఒక్కసారికైనా తినడానికి ట్రై చేయండి. హెల్త్ కి చాలా మంచిది. ఫస్ట్ చిక్కుడుగాయల్ని అటున్నర ఇటున్నర తీసుకొని లోపల గింజలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని పురుగులు ఇట్లా పట్టుంటాయి. చిక్కుడుగాయ మొత్తం అట్లా చూసుకొని ఒలిచి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోండి. చిక్కుడుగాయని ఒక 4-5 minutes పడుతుంది అనమాట టైము. ఇలా చిక్కుడుగాయ ఉడికిన తర్వాత ఒక జల్లి గిన్నెలోకి వంపేసుకోండి. ఇలా వాటర్ అన్ని ఉట్టాలన్నమాట. 80% ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకొద్దు. ఎందుకంటే మనం కర్రీ వేపుల్లోనే ఒక 20% ఉడికిపోతుంది. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసుకోండి. పావున్నర ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోండి. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత చిక్కుడుగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes అట్లా చిక్కుడుగాయ కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇలా ఆవిరితో ఉడికించుకుంటే ఫ్రై అనేది సూపర్ టేస్టీ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటర్ వేసుకొని ఉడికించుకోవట్లేము కదా, అలా ఆవిరితో ఉడికితే ఫ్రై అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒక స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని, కారం కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదా. ఆ తర్వాత బాగా కలిపేసుకొని అదే వాటర్ ఉన్న ప్లేట్ని మళ్ళీ పెట్టేసుకొని ఇలా ఆవిరితోని ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఒకసారి చిక్కుడుగాయ వేపుని ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.